బాయ్. ఎవరది? ఇది లేడీస్ హాస్టల్. తెలుసమ్మా, తెలిసే వచ్చాం. లేడీస్ హాస్టల్ అని కాకపోతే జెంట్స్ బార్బర్ షాప్ అనుకుని వచ్చా అనుకున్నావా? ఏమిటా దురుసు మాటలు? అసలు మీరెవరు? హైదరాబాద్ లో ఉంటూ నన్నే ఎవరని అడుగుతావా? నేను తెలీదా నీకు? తెలీదు. తెలీదా? అయితే నీకు నా ఆటోబయోగ్రఫీ చెప్పి తీరాల్సిందే. కూర్చో. రాణి చచ్చిందే. ఫినిష్. అది నా ఆటోబయోగ్రఫీలో మొదటి పార్ట్. తెలీదు అన్న ఒక్క చిన్న మాటకి మీరింత వాగ్దాటి చూపించి, సిపాయిల తిరుగుబాటు గురించి, రెండో ప్రపంచ యుద్ధం గురించి, టిప్పు సుల్తాన్ టీ తాగిన కప్పు గురించి, గుప్తరాజుల స్వర్ణయుగం గురించి ఇంత వివరంగా చెప్తారనుకోలేదు సార్. ఏమిటో పిచ్చి పీనుగుని వెర్రిదాన్ని. క్షమించండి. తమరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? ఏం భయపడకమ్మా, నేను అలాంటి వాడిని కాదు. గంట క్రితం ఇటు ఎర్రగోనమ్మా వెళ్ళింది, చూసావమ్మా? చూశాను. పద్మ బిఏ చదువుతుంది. కూర్చోమ్మా, కూర్చో కూర్చో. వాళ్ళది ఊరు? చెప్తానండి. ఇది వరకు బాగానే గుర్తుండేది. ఇప్పుడు మీ ఆటోబయోగ్రఫీ విన్న దగ్గర నుంచి మరుపొచ్చింది. నిదానంగానే ఆలోచించు వెంకటలక్ష్మి. వెంకటాపురం అండి. వెంకటాపురం? ఎవరమ్మాయి? వాళ్ళ నాన్నగారి పేరు లక్ష్మీపతి. లక్ష్మీపతి? వాడా ఆ మలపత్రాష్టుడా? అవును, నేనే లక్ష్మీపతిని. నమస్కారం. రండి బాబు, రండి, కూర్చోండి. ఏం కావాలి బాబు? మాది అనంతపురం జిల్లా సార్. మిమ్మల్ని చూడాలని వచ్చాం. అబ్బా, అంత దూరం నుంచి వచ్చారా? సంతోషం. ఏమిటో విశేషం? మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మాట్లాడతారు, సరే. నాకేంటి? నాకేంటని అంటే? నాకేంటని మాకు అర్థం కావడం లేదు సార్. ఆ విషయం నేను చెప్తాను బాబు. మీరు అంత దూరం అనంతపురం నుంచి వచ్చారు కాబట్టి మా అయ్యగారి ప్రతిభా విశేషాలు తమకు తెలుసుండవు. ఈ చుట్టుపక్కల 4 జిల్లాల వాళ్ళెవరు ఈ గుమ్మం తొక్కరు. మా అయ్యగారు బోరింగ్ పంపు లాంటి వారు. బోరింగ్ పంపులో ముందు కొంచెం నీళ్లు పోస్తేనే గాని నీటి దారా రాదు కదండి. మా అయ్యగారిది అదే పద్ధతి. చేతిలో కొంచెం బరువు పెడితేనే గాని ఎవరితోనూ మాట్లాడరు. అసలు వాడిని చూస్తేనే తెలుస్తుంది కదండి. ఆ మొహం చూడండి. పరమ బోరింగు మొహం. ఏమిటో మా గోవిందానికి నా మీద ఉండే అభిమానం అటువంటిది. శుభం. ఇప్పుడు చెప్పండి. మా ఊళ్ళో రామాలయం కడుతున్నామండి. తమబోటి మహాదాతల దగ్గర నుంచి తలాకాస్త చందాలు అందుకుని గుడి కట్టాలని తలపెట్టాం. అలాగే మీరు చేసేది దైవ కార్యం. ఓ 25,000 ఇస్తాను, తీసుకెళ్ళండి. మహానుభావులు, అపరదాన కర్ణులు. అరే గోవిందం, ఓ 25,000 రూపాయలకి చెక్కు రాసి తీసుకురా. వెంటనే పని ప్రారంభిస్తారా? వెళ్ళగానే వెంటనే మొదలు పెడతామండి. గుడి ముందు గోడ మీద తమ పేరు పెద్ద పెద్ద అక్షరాలతో చెక్కిస్తామండి. మహద్భాగ్యం. గుడి ముందు నా పేరు చెక్కిస్తాను అంటే ఈ జన్మకి అంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇదిగోండి, ఈ చెక్కు తీసుకెళ్ళండి. అయ్యా, తమరు దీని మీద సంతకం చేయటం మర్చిపోయినట్టున్నారు. చూడండి, దానాలు అందరూ చేస్తారు. ఇంత దానం చేసి తమ పేరు అంతగా చెప్పించుకుంటారు. నాకు ఇలాంటి పొగడ్తలు సుతరాము ఇష్టం ఉండదు. నేను గుప్తదాతని. గుప్తదానాలు మాత్రమే చేస్తూ ఉంటాను. నా పేరు బయటికి రావడం నాకు ఇష్టం ఉండదు. అందుకనే ఆ చెక్కు మీద సంతకం చేయకుండా ఇచ్చాను. పాపం బోలెడు దూరం వెళ్ళాలి. వెళ్ళిరండి బాబు, వెళ్ళిరండి. సంతకం చేయకపోతే చెక్ ఎలా చెల్లుతుందండి? మీ జేబులో డబ్బుకి పోగాలం దాపురించి మీరు ఇంత దూరం ఛార్జీలు పెట్టుకొచ్చారు. మా అయ్యగారు ఎంగిలి చేత్తో కాకిని తోలరు. ఓ మెతుకు ఎగిరెళ్ళి పడుతుందని భయం ఆయనకి. అదిగో వచ్చేసారు. అయ్యగారు ఒక ఫోటో, బాబు గారు ఓ ఫ్లవర్ వాజ్, అయ్యగారు ఒక దీపం, బాబు గారు ఒక టెలిఫోన్, ఒక గుండి. బాబు 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 బాబు, ఈ ఆల్టికి పొద్దు 3,000 దాటిపోయింది బాబు. డాన్స్ గురించి నీ అభిప్రాయం ఏమిటి? చెప్పమంటావా? ఎక్స్పెక్ట్ చేసే నువ్వు ఈ మాట అడుగుతావని. అది ఒక కళ.
అద్భుతమైన కళ, భారతీయ సంస్కృతికి ఓ పట్టు కొమ్మ. భారతీయ సంస్కృతి గురించి నీకు బాగా తెలుసా? చెప్పమంటావా? ఎవరైనా ఏదైనా అడిగేది చెప్పమనే, ఉత్తుత్తునే అడగరు. దానికంత అరుపెందుకు? అది నా నైజం. చెప్పు భారతీయ సంస్కృతి గురించి. ఏ జాతికైనప్పటికీ నిన్ని ఓ సంస్కృతి, ఓ చరిత్ర ఉంటాయి. ఆ విధంగానే మన భారత జాతికి కూడా ఓ ప్రత్యేకమైనటువంటి సంస్కృతి, ఓ చరిత్ర ఉన్నాయి. ఉదాహరణకి ఉత్తర భారతాన్ని తీసుకుంటే అక్కడంతా ఆర్య సంస్కృతి, ఆర్య చరిత్ర. అలాగే దక్షిణ భారతాన్ని తీసుకుంటే ఇక్కడంతా ద్రవిడ సంస్కృతి, ద్రవిడ చరిత్ర. సాంస్కృతిక చరిత్రలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ నిన్ని ఆచార వ్యవహారాలను, వ్యావహారిక సాంప్రదాయాలను ఏకత్వం కొట్టొచ్చినట్టుగా, బాధొచ్చినట్టుగా, తన్నొచ్చినట్టుగా కనబడుతూ ఉంటుంది. అది కాదు, ఇప్పుడు మనం అజంతా హరప్పాలకు కానీ, ఎల్లోరా రామప్పలకు కానీ వెళ్ళి అక్కడ శిల్ప సంపదని కుశాగ్ర బుద్ధితో ఆమూలాగ్రంగా పరిశీలిస్తే చాలు, ఇంకా ఆపేసేయి. ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడే బదులు ఇందాక నీ బైక్ ఎక్కిన అమ్మాయి ఎవరు ఏమిటని సూటిగా అడగచ్చు కదా. అడగాను, నాకు అనవసరం. అడక్కపోయినా చెప్పడం నాకు అవసరం. ఆ అమ్మాయి పద్మ. పద్మ ఎవరు? నీకు తెలుసు? తెలీదు. తెలుసు? తెలీదు. ఇందాక బైక్ మీద చూసావు. చూసానా? ఎక్కడ? అబ్బా చంపక నాన్న. అల్లారా దారికి. రేయ్, నేను నీ అబ్బన్రా. నానెత్తిన ఎక్కాలని ప్రయత్నించుకో. పట్టు, సోడా తాగుదాం. చీర్స్. ఆ పిల్ల తల్లిదండ్రులు ఎవరో తెలుసా నీకు? తెలీదు. పోనీ ఆ పిల్లకి నా గురించి చెప్పావా నువ్వు? మాట వరుసకు చెప్పానంతే. పద్మకి నీ పేరు తెలీదు, అసలు ఇంతవరకు నిన్ను చూడను కూడా లేదు. అయితే నా గురించి అస్సలు తెలియదన్నమాట. వద్దు, ఇప్పుడు నువ్వు వెంటనే వెళ్ళి పద్మకి నీ ఆటోబయోగ్రఫీ చెప్పకు. మొదటికే మోసం వస్తుంది. సరే, ఆ పిల్ల లక్ష్మీపతి కూతురని తెలుసా నీకు? నీకెలా తెలుసు? వాకపు చేశాను. లక్ష్మీపతి ఎలాంటి వాడో తెలుసా? పరమ దౌర్భాగ్యుడు. గోచి పెట్టుకుని ఐసు గడ్డ మీద 5 గంటలు కూర్చుంటే ₹10 ఇస్తానంటే నిస్సంకోచంగా ఆ పని చేస్తాడు. మన ఆస్తిని చూసి కళ్ళంటుకుని మొత్తం దోచుకోవడానికి వాడి కూతురు నీ మీదకి ఉసుగొలిపుంటాడు. నువ్వింకా ఆ పిల్ల గురించి మర్చిపో. పద్మ గురించి తేలిగ్గా మాట్లాడుకున్నా. మేమిద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. నార్మల్గా ప్రేమట ప్రేమ, ప్రేమ పెంకుల. ప్రతి ప్రేమ వెనక ఓ స్వార్థం ఉంటుంది తెలుసా? ఇప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వక నాన్న. ప్రేమలో త్యాగం ఉంటుంది, స్వార్థం కాదు. అడ్డమైన సినిమాలు చూసి నేర్చుకునేది ఇది. త్యాగం అట, త్యాగం. నువ్వు ఒక కోటీశ్వరుడి కొడుకు అని కాకుండా ఫుడ్కి లాటరీ కొట్టే ఒక బికారి సన్నాసిగాడి కొడుకు అయితే నీ ముఖం చుట్టానికి ఇష్టపడుతున్నా పద్మ? పద్మకి నేను కోటీశ్వరుడు కొడుకునని తెలియదు. ఇంతవరకు నేను చెప్పలేదు. ఇప్పుడు నువ్వు ఈ మాట అన్నావు కాబట్టి ఇక ముందు చెప్పను కూడా. కూర్చో, మనం కాముగా మాట్లాడుకుందాం. నువ్వు ఫలానా సత్యనారాయణ గారి అబ్బాయిని అని చెప్పకుండా కేవలం నీ గుణగణాలు, అందచందాలతో ఆ లక్ష్మీపతి గారిని నాకట్టుకుని ఆ పిల్లని చేసుకోగలన్న నమ్మకం నీకుందా? ఏ పందెం కాస్తున్నావా? తప్పకుండా చేసుకుంటాను. ఓకేరా, పందెమే కాస్తున్నాను. నీకు 3 నెలలు గడువిస్తున్నాను. డిసెంబర్ 31లోగా నువ్వు నా కొడుకుని అని చెప్పుకోకుండా ఏ కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా ఆ పిల్లని చేసుకుంటే నిన్ను కన్నవాడిగా 4 అక్షింతలు వేస్తాను. లేదు, జనవరి 1న డాన్సర్ గాళ్ళనిచ్చి నేను నీ పెళ్లి చేస్తాను. అలాగే నాన్న, నువ్వు ఆ మాట మీదే ఉండు. ఆ తారీఖు లోపుగా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కూడా నేను నీ కొడుకు అన్న సంగతి ఎవరికి చెప్పకూడదు. ఓకేరా, డన్. మా ప్రేమ డబ్బుతో ముడిపడింది కాదని, మనసులతో పెనవేసుకున్నదని నిరూపిస్తాను నాన్న. నీ పేరు చెప్పుకోకుండా డిసెంబర్ 31 లోపల ఆ లక్ష్మీపతిని ఒప్పించి పద్మని పెళ్లి చేసుకుంటాను. ఛాలెంజ్. ఛాలెంజ్ బాగుందిరా. తండ్రి కొడుకుల సవాల్. సవాల్. ఆ ఇనుప మొక్క ఏమిటండి? వీధిలో దొరికింది, దేనికైనా పనికొస్తుందని. దిక్కుమాల ఇనుప మొక్కలు ఇంట్లో తీసుకురాకండి. శని ఆ శనిగాడు నా జోలికి మాత్రం రాడే. చెప్తాం. శనిగాడి జోలికి శనిగాడే వెళ్ళలేడు కదండి అయ్యా. ఆ ఘోరించాలే తెలివితేటలకి. రే గోవిందం, అయ్యా వానాకాలం వర్షాలు కురవట్లేదేమిట్రా? మరే వర్షాలు కురవటం లేదండి అయ్యా. వర్షాలు కురవనందుకు గాను నీ జీతంలో ₹10 విరగ్గోసేస్తున్నాను రా. వాన పడకపోతే అది నా తప్పురా. వానపం విధవ, తొండం తెగిపోయిన గున్న ఏనుగు మొహలా మొహం చూడు. పోతావు రే, నాశనమైపోతావు. మహాశయ, మా నాన్న తను చేసిన అప్పుకు గాను నన్ను మీ దగ్గర పనిలో కుదిర్చి చచ్చాడు. పనిలో చేర్చుకున్నప్పుడు తమరు నెలకి ₹3000 జీతం ఇస్తానంటే మురిసిపోయాను. పాత బాకీలు వసూలు కానప్పుడు, పొలంలో పంట సరిగ్గా పండనప్పుడు, కొబ్బరికాయలు దిగుబడి తగ్గినప్పుడు, మీకు ఒంట్లో జబ్బు చేసినప్పుడు, మీకు జలుబు చేసినప్పుడు కొంత కోసుకుంటూ వచ్చి ప్రస్తుతం నాకు నెలకి ₹12 ఇస్తున్నారు. దాంతో ఏం తిన్ను బట్టి ఇది తమకు న్యాయమా మహాశయ?
రేయ్ సుందరం, ఎక్కడికి? బయటికి నాన్న. బయటికి. కొంపలో కూర్చొని చదువుకుని పాస్ అవుదామని లేదు. ఎంతసేపు గాలిపటంలా బలాదూరు తిరగడమే. ఏదో ముక్కును బట్టి ఆ బియ్య పరీక్ష అయింది అనిపించకపోతే నీకెవడు ₹1,00,000 కూడా కట్నం ఇవ్వడు. వినిపిస్తోందా? వీడొకడు నా కడుపుని చెడబుట్టాడు వెధవా. చిత్తం బాబు గారు ప్రహ్లాదుడు టైప్ అండి అయ్యా. మరే అంటే నేను హిరణ్యకశిపుడు అయిపోయినా రూపాయి కోసేశాను. పో. రూపాయి కోచుతారా? ₹12 పావలా జీతంలో ఇందాక ₹10 కోసి ఇప్పుడు రూపాయి కోసేస్తే ఇంకా మిగిలేదంతా రూపాయి పావలా. నా శార్థం. రేయ్, నన్ను కడుగుతున్నావు? క్షమించండి అయ్యా, నాకంటే తేడా తెలియటం లేదు.